దాన్ని ఉదాహరించుకొని మరి ఈరోజు రాష్ట్రాలు ముందుకెళ్తున్న టైంలో ఈరోజు దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణని నేను జిల్లా స్థాయిలో చేస్తానని చెప్పేసి మరో డైవర్షన్ పార్టీ చేసుకుంటే వెళ్తాం. ఓకే, జిల్లా స్థాయిలో వర్గీకరణ చేయడానికి ఈరోజు సాధ్యపడే పరిస్థితి అంటే జిల్లా స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో ఏ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, గ్రూప్ 4 అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అంటే దాంట్లో నువ్వు ఇక్కడ చేస్తావా? మరి అదేవిధంగా అయితే జోనల్ స్థాయిలో జరిగే ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగే ఉద్యోగాల విషయాల్లో మరి నీ వైపు నాకు కూడా అర్థం కాదు. అంటే కేవలం రిజర్వేషన్ యొక్క వర్గీకరణ అంశాన్ని నువ్వు వాడుకున్నటువంటి విషయంగా చూస్తున్నాను తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసేటువంటి ఉద్దేశం నీ దగ్గర లేదనేది అర్థమవుతా ఉంది. గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఈ విధంగా ఎస్సీలు మాదిగలు కొట్టుకుంటా ఉంటే అలా ఇద్దరి మధ్య అవగాహన సృష్టించి నీ యొక్క విధానాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నావు తప్ప నిజంగా ఈ పేద ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్దేశం మీ దగ్గర అర్థమవుతాం. ఈరోజు ఎస్సీలు కలిగించుకుని విడిపోతా కొట్టుకుంటా ఉంటే ఆ మంటల్లో నువ్వు చలి కాసుకుంటూ కూర్చున్నావు తప్ప నిజంగా ఆ వర్గాలకు మేలు చేసే ఉద్దేశం ఉందా అని చెప్పి సందర్భం మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా నిజంగా చంద్రబాబు నాయుడుకి తెలుసుతుంటే నిజంగా రిజర్వేషన్ వర్గీకరణ మీద దానికి నిజంగా సామాజిక కట్టుబడి ఉంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో జిల్లా స్థాయిలో అంటా ఉన్నాం. జిల్లా స్థాయిలో కాదు, నిజంగా ఆ వర్గాలకు మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొదలు పెట్టుకుంటే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు నీ వైపు ఏంటో తెలియజేయగలుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో నీ మీద ఆధారపడింది కదా, ఎన్డీఏ కూటమి మొత్తం మీద కూడా నీ మీద ఆధారపడింది. ఆధారపడినప్పుడు నువ్వేం చెబుతూ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వెందుకు మేనిమేషన్ లెక్కేస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి 2014 ఎన్నికలలో ఇదే కృష్ణమాదిగా సపోర్ట్ చేసి నేను పెద్ద మాదిగను అవుతానని చెప్పేసి అన్నటువంటి ఆ పరిస్థితిలో ఎన్నికల్లో మాదిగలు మొత్తం ఓట్లు ఇప్పించుకొని 2014 నుంచి 19 వరకు పెద్ద మాదిగ కాస్త పక్కన పెట్టి పెద్ద మోసగడగా మారిపోతే నువ్వే కదా చంద్రబాబు నాయుడిని విమర్శించింది. ఓడిస్తే పదవులు ఇస్తావా, అదేవిధంగా నువ్వేం చెప్పావు, ఓడిస్తే పదవులు ఇస్తావా, గెలిపిస్తే జైలుకి అని చెప్పేసి నిన్ను కనీసం రాష్ట్రంలో తిరగనీయకుండా కురుక్షేత్ర సభ పెట్టాలని అడ్డుకొని నిన్ను రాష్ట్ర అవతలకి తీసుకెళ్లి వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మర్చిపోయావా? అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాభం ఏంటి? కేవలం 30 సంవత్సరాలుగా మాదిగల్ని వర్గీకరణ అంశం చుట్టూ తిప్పుతూ నువ్వు చంద్రబాబు నాయుడు మేలు జరుగుతుంది తప్ప మీరు లబ్ధి పొందారు తప్ప మాదిగలకు మాత్రం ఏం జరగకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాదిగల మధ్య పూర్తి అగాధం వెళ్లే విధంగా ఈరోజు ఎస్సీలు కలిగించుకునేటువంటి దానికి మీరిద్దరు కలిసేటువంటి పన్నాగం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూసుకుంటా ఉంటే మరి ఈ విషయంలో ఏదైతే మే 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఉందో ఆ తీర్పు ఇప్పటికీ ఇటీవల 2 రోజుల క్రితం కమిషన్ ఈ విధంగా పొలాలు చేసుకుంటూ నిజంగా నీకు శక్తి ఉంటే వర్గీకరణ విషయంలో నిజంగా ఈ ఇద్దరు వర్గాలు ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఈ వైషమ్యాలు అయితే ఉన్నాయో ఈ వైషయాన్ని పరిష్కరించినటువంటి ఉద్దేశం నీలో ఉంటే కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గమైన పరిస్థితి రోజు ఎస్సీ ఎస్టీల మీద అణగారిన వర్గాల మీద దాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నేను అడుగుతా ఉన్న కృష్ణమాది గారిని, నువ్వు జగన్ గారిని గురించి పదే మాట్లాడి నువ్వు జగన్ గారికి మాదిగలకు మధ్య అగాధ పెంచినటువంటి కుట్రలో ఈరోజు చంద్రబాబు ఇచ్చినటువంటి టాస్క్ లో భాగంగానే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన ఎస్సీలకి ఏ విధంగా అయితే మరి రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పించు కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు, నామినేట్ పోస్టులు కావచ్చు, అనేకటువంటి నామినేట్ పోస్టులు అవకాశం కల్పించి ఎస్సీలకు పెద్దపేట వచ్చిన విషయాన్ని ఈరోజు ప్రస్తావించమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఒక మాదిగా ఎంపీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంతేకాదు రాష్ట్రంలో 5 కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయి కేబినెట్ ర్యాంకుల్లో ఇద్దరికి మాదిగలకి తానేటి వనిత గారికి అదేవిధంగా మరి ఆదిమూల సురేష్ గారికి కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి ఒకనాడు ఏదైతే భారత సమాజంలో అట్టడుగు వర్గాలు చదువుకు దూరం చేసినటువంటి సమాజం ఉందో అలాంటి విద్యాశాఖే మరి ఆదిమూల సురేష్ గారు లాంటి ఒక ఉన్నత విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రి చేసినటువంటి సగౌరవించినటువంటి పరిస్థితి నీకు కంటికి కనపట్లేదని చెప్పేసి మందకృష్ణ గారు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక హోంశాఖ మంత్రిగా తానేటి వనిత గారికి అవకాశం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటా ఉంటే మరి అంతేకాకుండా నామినేట్ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం 3కి మాత్రమే బాధ్యత ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు
మాదిగల ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పేసి మాదిగ కార్పొరేషన్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి నువ్వు నీ కళ్ళ కనపట్టలేదు అడుగుతా ఉన్నావు. అంతేకాదు మరి ఈ రోజు దాదాపు 22 డీబీటీ ద్వారా పథకాల ద్వారా నవరత్నాల రూపంలో 22 విభాగాల ద్వారా దాదాపు కొన్ని వేల మంది మాదిగలకి అనేక రకాలుగా డీబీటీ ద్వారా సంక్షేమ పథకం పరిస్థితి కనపడగలుగుతా ఉన్నాం. ఈ రోజు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70,000 మందికి మాదిగలకి చర్మకారులకి డబ్బు కళాకారులకి పెన్షన్లు గత ప్రభుత్వం జగన్మోహన్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు మొత్తం కూడా తీసేస్తా ఉంటే నీ నోరేమైపోయింది, నీ కళ్ళేమైపోయింది, కనపట్లేదని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు ఈరోజు నిన్న నారా రామమూర్తి గారు చచ్చిపోతే పోయి డబ్బు కొట్టి నేను మీ ఇంటి పెద్ద మాధవుడు అని చెప్పి చూపించుకున్నావు, నీ 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 సానుభూతిని చూపించుకున్నావు. నేను అడుగుతా ఉన్నావు, ఈ 30 సంవత్సరాల్లో మాదిగల ఉద్యమంలో నీతో పాటు నడిచి నీతో పాటు కష్టపడి ఉద్యమం కోసం సాక్రిఫైస్ సరిపడినటువంటి వాళ్ళ కుటుంబాలు ఈరోజు నువ్వు పరామర్శించి అడుగుతా ఉన్నావు. నీకేదైనా చంద్రబాబు మీద ప్రేమ ఉంటే నువ్వు డబ్బు కొట్టుకో, వాళ్ళ కాళ్ళు కొట్టుకో, కాళ్ళు పట్టుకో కాదు. కానీ మాదిగల ఆత్మగౌరవ ఉద్యమం అని పేరు చెప్పుకొని మాదిగల మొత్తాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటువంటి హక్కు నీకెవరిచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నావు. అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక మాదిగల మీద దాడులు జరుగుతూ ఉంటే కనీసం నువ్వు పరామర్శించి అడుగుతా ఉన్నావు. ఇటీవల అద్దెకి నియోజకవర్గంలో ఒక చింతల శ్రీని చెప్పేటువంటి దళిత మాదిగ రైతు తెలుగు పార్టీ వాళ్ళు నా భూములు మొత్తం ఆక్రమించుకున్నారు, నా భూములు ఆక్రమించుకుంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి అయినటువంటి రవికుమారు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగు పార్టీ కొమ్ము కాస్తూ నాకు అన్యాయం చేస్తా, పోలీసుల ద్వారా బెదిరింపు గురి చేస్తానని చెప్పేసి అతను మందు తాగుతూ వీడియో తీసుకొని చనిపోతే ఆ కుటుంబాన్ని నేను పరిశీలిస్తూ అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గోవిందమైనటువంటి మాది మహిళని అక్కడ ట్రాక్టర్ పెట్టి బుద్ధి సంపేస్తున్న ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ అడుగుతా ఉన్నాను. అంటే నీకు ఏ కాడికి ఏంటంటే చంద్రబాబు భజనే మాదిగల భజన లాగా నువ్వు తయారు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మాదిగల యొక్క ఆత్మ గౌరవాన్ని మంటగలిగినటువంటి నువ్వు జగన్మోహన్ గారు విమర్శించే నైతిక హక్కులు ఎదురు చూస్తారని తెలియజేస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఇక సర్పంచ్ కాడి నుంచి, ఎంపీటీసీ కాడి నుంచి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాడి నుంచి, అదేవిధంగా అనేక రాష్ట్ర స్థాయి నామినేట్ పోస్టుటువంటి కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ చైర్మన్ గా, అంతేకాకుండా ఒక పార్లమెంట్ కి మాదిగా సామాన్య మాదిగని ఎంపీ చేసినటువంటి ఘనత, అదేవిధంగా మరి 2 మంత్రుల్ని రాష్ట్ర స్థాయిలో కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా మాదిగల్ని సగౌరవించినటువంటి పరిస్థితి జగన్మోహన్ ప్రభుత్వం ఉంటే అవి నీకు కనపడవు. నువ్వు ఎందుకంటే నీ మొదటి నుంచి నీ 30 ఏళ్ల ప్రయాణం మొత్తం కూడా చంద్రబాబు నాయుడికి ఒడిగి చేయడం తప్ప, చంద్రబాబు నాయుడికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం తప్ప, చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ లబ్ధి చేకూర్చడం తప్ప నీకు మాదిగ ప్రజల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. మాదిగల నిరాణ గురించి, మాదిగల యొక్క ప్రయోజనం గురించి కానీ మాదిగ సంక్షేమాన్ని ఏనాడు కోరుకోలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల మధ్య ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని, ఆ విఘాతాన్ని పెంచడం కోసం నువ్వు ఒక పనిముట్లాగా ఉన్నావు తప్ప ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పక్కన పెట్టి ఆ సమస్య పొలాలు తీసుకుంటూ పోతా ఉంటే ఒక పక్క చంద్రబాబు నాయుడికి ఏంటంటే మాలా మాదిగ దర్శనపడుతుంది, ఆయన ప్రయోజనం. మరో పక్క వర్గీకరణ విషయం పరిష్కారం అయితే నీకు దుకాణం ఉండదు. కాబట్టి మీరిద్దరు కలిసి మాలా మాదిగల మధ్య అగాధాన్ని పెంచే విధంగా ఈరోజు మాలా మాదిగల్ని వాడుకొని దుర్మార్గ పరిస్థితి ఉన్నారంటే దానికి కారణం నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. కనుక ఇప్పుడైనా సరే నువ్వు వాస్తవం నీ కళ్ళ కనపడితే నీ వాస్తవం తెలుసుకోమని చెప్పడుతా ఉన్నావు. నీకేదైనా చంద్రబాబు మీద ప్రేమ ఉంటే, ఆయన మీద గౌరవం ఉంటే నువ్వు ఆ ఇంట్లో పాలన పనిచేసిన తప్పులు మీరు కాదను. దానికి 30 ఏళ్ల ఉద్యమం అడ్డ పెట్టి మాదిగలు మొత్తం నా పక్కన అని చెప్పి గంపు గుర్తుగా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టే హక్కు ఎవరైతే సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేసే దిశలో చిత్తశుద్ధితో వ్యవహరించకుండా అవకాశవాద రాజకీయాలకు శ్రీకారం చుట్టి శుద్ర రాజకీయాలు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు వాటికి తెర లేపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు వెళ్తూ ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు అండగా ఉండడని చెప్పి మొన్న అనంతపూర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. వారికి ఏం తెలుసా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేస్తా ఉంటారని చెప్పి ప్రశ్నిస్తాం. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మానవాధికులు ఇంకా ఇతర ఉపకులాల అభ్యున్నతి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారికి సాధికారత కల్పించాలనే ఒక ధ్యేయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి 5 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతాయి. మీరు పొరుగు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే తెలిసినా కూడా రాజకీయ కోణంలో వచ్చిన పనిని మర్చిపోయి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే దిశలో మీరు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఆ దిశలో మాట్లాడాలి తప్ప ఒక పార్టీని మీరు ఉద్యమకారులు మరి ఈరోజు ఒక జాతి కోసం పోరాడుతున్నప్పుడు ఆ మాదిగ జాతి అభ్యున్నతికి ఎవరెవరు పార్టీలకు అతీతంగా చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసినటువంటి కార్యక్రమాలు, ఒక మాదిగ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, చర్మకారులకు కానివ్వండి, డబ్బు కళాకారులకు పెన్షన్లు పెంచినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇందాక మిత్రులు చెప్పినట్టు డీబీటీ స్కీమ్స్, 22 రకాల డీబీటీ స్కీమ్స్లో దామాషా ప్రకారం ప్రతి ఉపకులానికి వారికి రావాల్సినటువంటి వాటా వారికి అందించడంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి మీకు కనపడలేదేమో, లేకపోతే కళ్ళున్నా కూడా కబోదిలాగా మీరు, మరి చెవులున్నా కూడా చెవిటోళ్ళలాగా మరి మీరు ప్రవర్తిస్తే మీరు చేసేది ఏమీ లేదు. ఈరోజు మీరు నిజంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశలో మీరు పోరాటం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎవరికి మరి పల్లెకి మోస్తున్నారో వారు ఆ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్ని మార్లు వారితో విభజించారో ఒకసారి వెనక తిరిగి సింహంలో ఒక్కనం చేసుకోండి. వారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఇలా అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు మీరు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి, మరి వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఈ యొక్క కూటమి మరి లాభాలు కానివ్వండి, మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మాదిగ జాతికి న్యాయం జరగాలంటే ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఒక స్పష్టత లేకుండా, అంటే ఈ రిజర్వేషన్స్ స్టేట్ క్యాడర్కా లేకపోతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికా, జిల్లా ఒక యూనిట్గా చేస్తామని చెప్పి పదే చెప్తా ఉంటే దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు రాజకీయంగా మీరు వైసీపీ వైపు తిరిగి మరి కుటుంబ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ, మీరు వచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని పక్కదోవ పట్టిస్తూ ఈరోజు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం.
అంటే ఈ యొక్క పరిష్కారం, ఈ యొక్క అంశం ఇట్లాగే ఉండాలి, కాష్టం కాలుతూనే ఉండాలి, దీనికి పరిష్కారం ఉండకూడదు, ఇది కేవలం రాజకీయం కోసం వాడుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు మరి దీన్ని తీసుకొని మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతూ గొడవలు సృష్టించాలి, అలజడి సృష్టించాలి, తద్వారా ఏదో ఒక మాయ మాటలు చెప్పి మళ్ళా ఓట్లు దండుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి ఆ కుటుంబ ప్రభుత్వానికి మీరు ఒత్తాసు పలకడానికి వచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలు ముఖ్యంగా ఏదైతే దామాషా ప్రకారం ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా న్యాయం జరగాలంటే ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి అనే విషయం మీకు తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాట్లాడే ముందు ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఈరోజు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరి ఈరోజు ఆ పోస్ట్లో ఉందంటే దానికి బీజం పడింది, ఆ యొక్క ఆలోచనకు బీజం పడిన చేసినటువంటి వ్యక్తి ఎవరు? హోమ్ మినిస్టర్ దళితులకు ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం చేస్తూ మాలలకు, మాదిగలకు సమాన ప్రాతిపదిక ఇస్తూ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరి సుచరితమ్మను హోమ్ మినిస్టర్గా చేసి, దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరి తానేటి వనితకు మళ్ళా హోమ్ మినిస్టర్ ఇచ్చి సామాజిక న్యాయం ఒక నినాదం కాదు, ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకునే ఒక నినాదం కాదు, సామాజిక న్యాయం అంటే ఒక విధానం, మా విధానం అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి కృష్ణ నిన్ను ఒక్కసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు 5 మంత్రి పదవులు క్యాబినెట్లో మాల మాదిగలకు ఇచ్చినటువంటి విషయం నీకు గుర్తు రావడం లేదా? ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు కానివ్వండి, ఇచ్చినటువంటి నామినేషన్ పదవులు కానివ్వండి, అమలు చేసినటువంటి డీబీటీ స్కీములు కానివ్వండి, నేరుగా దామాషా ప్రకారం ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి అందించినటువంటి విషయం మీరు మర్చిపోయారా? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎవరి కోసం, ఎవరు దీన్ని వ్యతిరేకించారు మీకు తెలియదా? ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకొని నిజంగా మిగిలిన చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అడగాలి వాళ్ళని. ఈరోజు మేమదే అంటా ఉన్నాం, దీనికి ఒక ముగింపు పలకండి, దీనికి ఒక చట్టబద్ధత కల్పించండి. అప్పుడు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో అధికారం ఉన్నా కూడా, ఇప్పుడు ఉంది ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేయలేదు. మా చేతిలో ఉన్నంత వరకు మా చేతన ఎంతవరకు చేయగలిగామో అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనే విషయం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఉటంకిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు చేశారు, ఎవరు మాదిగలకు అండగా ఉన్నారు, ఎవరు మాదిగలకు ముఖ్యంగా ఈ 2 కాదు ఇంకా ఉపకులాలు ఉన్నాయి, వాటన్నింటి కూడా సమాన న్యాయం చేశారు. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి 2 ప్రధాన వర్గాలు ఏవైతే ఉన్నాయో మాదిగలు, ఈ రెండింటిని కూడా 2 కళ్ళుగా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి ఈరోజు ఇన్ని పథకాలు, ఇన్ని కార్పొరేషన్ పదవులు, ఈరోజు ఇన్ని మరి మంత్రి పదవులు, ఇన్ని నామినేటెడ్ పదవులు ఈరోజు సమానంగా ఈరోజు పంచిచ్చినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మేము ఇదివరకు చెప్పినట్టుగా ఈరోజు కూడా ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు మీద మేము ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ కానివ్వండి, ఆ యొక్క వాగ్దానం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క తీర్పును, ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ న్యాయంగా అమలు చేసే దిశలో మనస్ఫూర్తిగా పని చేయాలి తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాజకీయాలు చేయడం తగదు అని చెప్పి కూడా ఈరోజు మనవి చేస్తూ, ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నాను, మందకృష్ణ రాజకీయాలు పక్కన పెడదాం,
జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగువేద్దాం. జగన్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదని చెప్పి కూడా మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. జాతి అంతా అది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అంతే తప్ప రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు. మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీకు చేతనైతే ఈరోజు మీరు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా వారిని నిలదీయండి, వారిని అడగండి. మీ చేతిలో ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యులు, పార్లమెంట్ సభ్యులు మీకు ఉన్నారు. దీనికి ఒక ఫైనాలిటీ, లీగల్ ఫైనాలిటీ తీసుకురావాలంటే దీనికి ఒక చట్టం చేయాలి. కేంద్ర ఉద్యోగాలు, రాష్ట్ర ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్ని ఉద్యోగాల్లో దామాషా ప్రకారం మాదిగలకు సముచిత స్థానం కల్పించాలంటే ఖచ్చితంగా ఈ దిశలో అడుగు వేయాలనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఆ దిశలో ప్రశ్నించండి, ఆ దిశలో ముందుకు వెళ్ళండి తప్ప ఈ యొక్క చవకబారు రాజకీయాలతోటి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మధ్య వైషమ్యాలను మరి రెచ్చగొట్టే విధంగా మీరు పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మనవి చేస్తూ ఈరోజు మరొకసారి మాదిగల కోసం, మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అదే ధ్యేయంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అదే ధ్యేయంగా కూడా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏవైతే ఇంకా వారికి చేయాల్సింది ఉందో దాని మీద కూడా ఈరోజు ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే దిశలో ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ కమిటీలు వేస్తూ మరి కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా కూడా మేము మరి ఈ యొక్క సమన్యాయం, సామాజిక న్యాయం మరి అమలు చేసే దిశలో చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తున్నాం.